మొన్న నేను మా రాకేష్ సాయి గారు ఒక ఊరికి వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి కలిసింది. సో అమౌంట్ పరంగా చిన్న హెల్ప్ అడిగిన. అది ఆ రియాక్షన్ ఏందో ఒకసారి వీడియో రాసి వరకు చూడండి, ఓకేనా? అరే నేను చేస్తాను, మంచిది మంచిది సంత చెప్తున్నా, ఎట్లా చేద్దాం. అదే ఆమెనే అడుగుదాం. ఆవురా ఏ ఆపురా గుర్తు పట్టినావా? పట్టలేవు. గుర్తు పట్టినా కాబట్టి చెర్రీ రేట్ వచ్చినావు అని అడుగుతున్నా. అదే అరే ఫస్ట్ స్టార్ట్ చూడగానే గిట్లా కూర్చున్నావు కదా. హాయ్ కాదు మనకి ఇక్కడ అడుగుతున్నావు ఏంది? ఇక్కడ అడుగుతున్నావు, అక్కడ అడిగినా ఇక్కడికి వచ్చిన ఎండ బాగా కొడుతుంది ఇక అసలు. గట్లా మరి చిన్న పని మీద బయటకు ఉంటాయి కదా. వీడియోలు చేస్తలేవా? నువ్వు వీడియోలు కనుమ అత్తలేవు కదా అసలు. చేస్తున్నా మరి ఎటు వేయాలి అసలు? పని మీద బయటకు అదే బయటకు ఉంటాయి. పొద్దున పొద్దున ఏం పని గుర్తుపట్టినావు? గుర్తుపట్టినా. గుర్తుపట్టామా? బాగా తెల్లగైతున్నా మరి అట్లా తెల్లగా కావాలి మరి, అందరు చూడాలి కదా. రోడ్డు మీద మరి 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు 100 రూపాయలు ఇస్తారు అందంగా కొడితే. అంటే అందం బట్టి ఇస్తారా? అందం బట్టే ఇస్తారు ఈ రోజులలో. దేవుడు మంచిగా ఉంటేనే ఒక నీట్నెస్గా ఉండి మంచిగా రెడీ అయ్యి రోడ్ మీద ఉంటే చూసేవాడు 100 రూపాయలు ఇచ్చేటోడు 200 ఇస్తాడు, 50 ఇచ్చేటోడు 100 ఇస్తాడు. ప్రేమ కొద్ది గట్లా. మరింత వచ్చినాయి పంచులు ఏడు ఇప్పుడు వచ్చినా ఏం రాలేవు. ఆ లోపల మీరు వచ్చిండ్రు. ఇప్పుడు ఒక ఇద్దరే ఇచ్చిపోయిందావు. అడుగుతున్న వాళ్ళు ఆపుతలేరు అసలు. మనం గడిది తిరుగుతూ అయిపోతుండే. అడిదిక్కు ఉండే ఇటు వచ్చిన వాళ్ళు ఇస్తలేరు అని. ఇద్దరు ఎందుకు ఇయ్యారు? ఇలా అంగడి కాదుగా. ఇంకోళ్ళు వచ్చారు ఏమన్నా వచ్చిన వాళ్ళు రాలేరు. ఒకదాన్ని వచ్చిన అంటే మీకు అది ఉండదు, బ్యాచ్ ఉంటుంది కదా. బ్యాచ్ ఉంటుంది కానీ ఇలా బ్యాచ్ రాలేదు. ఆదివారం కదా, అందరు రెస్ట్ తీసుకుంటారు. ఇలా ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటాయి, మంచిగా పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళిళ్ళ కోతం కానీ పెళ్ళిళ్ళు లేవు, ఏం లేవు కదా. పెళ్ళి స్టార్ట్ అయినాయి. 19వ తారీఖు. 19వ తారీఖు అప్పుడు బాగా వస్తాయి కావచ్చు పైసలు. ఎంత పెళ్ళి ఎంత తీసుకుంటారు? 10,000 20,000 ఎంత ప్రేమ కొద్ది ఇచ్చినంత తీసుకుంటాము. ఒకడు అవు కదా, ఆడికి తిరుగుతున్నాయి. చూస్తున్నాను వాళ్ళని పోతున్నారు, వాళ్ళు పోతున్నారు, ఇచ్చేటోళ్ళు పోతున్నారు. ఈ కదా మరి డబ్బులు ఏడుగో ఇప్పుడే ఇగో ఇవే 1000 రూపాయలు 200 300 అయినాయి గంతగా. అంటే రోజు ఎంత కలెక్షన్ వస్తాయి? రోజు వస్తాయి ఒక 2000 దాకా అట్లా వస్తాయి. 2000 దాకా వస్తాయా? అంటే రోజు 2 అంటే నెలకి ఎంత? నెలకి అవన్నీ ఉంటాయా మాకు? ఇక వచ్చిన తిరిగా ఖర్చులు బాగా అవుతాయి కావచ్చు. ఖర్చులు బాగుంటాయి కదా. ఇట్లా అందంగా రెడీ కావాలంటే ఖర్చులు పెట్టుకోవాలి కదా. అందం రెడీగానికి ఖర్చులా? అవును మరి. ఈ మరి డబ్బులు ఒక 100 200 ఇక నేనా పోయి పని నువ్వు నన్ను అడుగుతున్నావు? మరి ఎవరిని అడగాల? లేవు నా దగ్గర. అరే ఉన్నాయా దగ్గర? ఇప్పుడైనా అడగకన్నా ముందు ప్రేమ కొద్ది ఒక 50 100 200 ఇచ్చినా నాకు ఎప్పుడు నాకు కనబడ్డావు? నాకు కనబడ్డది ఇవ్వాలి. ఎప్పుడు కనబడ్డది ముఖ్యం కాదు. ఇచ్చిన ఈ రోజున ఇప్పుడు కనబడ్డా కదా. ఈ రోజున కనబడ్డప్పుడు మరి నేనైతే నీకు తెలుసు కదా. తెలుసు. మరి తెలిసినప్పుడు 50 100 గేండలు ఉన్నదని ఇవ్వాలి కదా. మరి నీకు తెలుసుగా. మరి నాకు తెలుసు. మరి అడగచ్చా నన్ను? తెలిసిన వాళ్ళే సాయం ఎక్క చేయాలా? తెలియదు. ఇప్పుడు ఆ వస్తుంది కాబట్టి వాళ్ళని అడుగుతాను, వాళ్ళు ఆపుతారా? వాళ్ళు ఆపరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి మరి రోడ్డు మీద ఎందుకు నువ్వు ఫోన్లే అని తెలుసు 100 200 ఇచ్చి పంపించాలా. అంతే అంటావా? మరి నీకెందుకు? నీ దగ్గర బొచ్చే డబ్బులు ఉంటాయి, మీరు మమ్మల్ని అడుగుతారా? అసలు నాకు అర్థం కాదు. సరే కానీ అంటే వేరే ఊరికి పోతావు మళ్ళీ? ఇది లాస్ట్? ఇదే లాస్ట్గా. ఎండ కొడుతుంది ఇక, టైం అవుతుంది. పొద్దుగల వచ్చిన టిఫిన్ చేసిన. మీరు తిన్నారా మరి? అరే నువ్వన్నా మాట్లాడు, నేనన్నా మాట్లాడతా. నీ మాట్లాడేటప్పుడు వెంటనే నువ్వు రాకురా. టిఫిన్ చేసిల్లా మరి? సరే కానీ అంటే నువ్వు ఇల్లు కట్టినావా? ఇల్లు కట్టలేను, ఇంకా కట్టాలి. ఇక నీకు అప్పులు బాగుంటాయి కావచ్చు. బాధలు ఉంటాయా? ఇవో నువ్వు అవన్నీ మాట్లాడు, వేస్ట్. నువ్వు డబ్బులు ఇవ్వు కాదు పోతా. నేను అక్కడికి పోయి నిలబడితే వాళ్ళని ఇస్తారు. ఇగో ఫస్ట్ ఇప్పుడు వచ్చినా ఇక నువ్వు వచ్చినావు, నువ్వు కనబడ్డావు కలిసి నీతో మాట్లాడు అవుతుంది. నువ్వు ఒర్రిచుడి మిన్నే ఉంటావు ఎప్పుడు. ఓడు ఇగో ప్రేమ కొద్ది నువ్వు 100 200 ఇవ్వనివ్వవు. ప్రేమ కొద్ది ఇస్తా కానీ ప్రేమ కొద్ది 100 ఇస్తారా? ఇస్తే ఒక 5,000 10,000 ఇవ్వాలి.
కదా. 5,000 10,000 మరి ఇయ్యు నువ్వు 5,000 10,000 గీడ ఎందుకంటే ఒక వారం దాకా రానే రానిగా నేను మంచి ఎందుకు తినకుండా అంటావా? మరి ఇక తినుకుంటా వండుడు ఇక నీ కాదు నీ పని మంచిగా ఉంది కదా మరి మాకంటే. బండ్లన్నీ పోతున్నాయి ఒక బట్టిగా పోతున్నాయి తెలుసా. ఫోన్ పీకని అత్తే పీకన్ అంటే ఏమొస్తాయి చెప్పు ఒకసారి. ఇప్పుడు ఏం కావాలి నీకు? డబ్బులు ఇయ్యు చెర్రి. ఎక్కడికి బాగా బాగా ప్రేమ కొద్ది అడుగుతున్నాను, వాళ్ళు కూడా పోతున్నారు, వాళ్ళందరూ పోవట్లే ఇక చెప్పు. బండ్లన్నీ పోతున్నాయి, నీతో ముచ్చట పెట్టుకుంటుంటే అవన్నీ పోతున్నాయి. ఇటు దిక్కు బండ్లు రావు, నువ్వు గడిదిక్కోవాలి తెలుసా. అటు దిక్కు పోతాను, అటు దిక్కు పొద్దున్నే బాగా బండ్లు వస్తాయి కదా, పొద్దున్న అడిగితే డబ్బులు ఎవరు ఇయ్యరు అటు. ఇప్పుడు ఇటు పల్లెటూరు కాబట్టి ఇటు అయితే ఇటు ఆపితే వాళ్ళన్న ప్రేమ కొద్ది ఇస్తారు తెలుసా. అటు ఇయ్యరు పొద్దునే కొంచెం అయితే కాదు అఖిల, అప్పుడైతే ఇస్తారు. కాదు అంటే ఓన్లీ ఇదే చేస్తారు, బెగ్గింగ్ చేస్తారు అని మన వర్క్ బిక్ అలాంటి ఏం లేదు. పెళ్లిళ్ళ కోసము ఇక పెళ్లి లేనప్పుడు ఇట్లా అడుగుతాము. మరి ఏమైనా వర్క్ ఏమైనా జాబ్ ఏమైనా చేసుకోవచ్చు? ఏం లేదు, ఏం జాబులు ఎవరు ఇస్తారు. రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండే కానీ ఇస్తలేడు కదా జాబులు. పైసలు డైలీ వస్తాయి, ఒక 1,500 దాకా వస్తాయి. ఇక బండ్లన్నీ పోతున్నాయి చెర్రి. అరే పోదవుతి అఖిల, అరే జర మాట్లాడినాయి కదా బారోలే కలక నువ్వు. నాకు అర్థం ఒక ప్రేమ కొద్ది 100 రూపాయలు ఇచ్చి ఊక ఊర్రకి. నాకు కూడా బండ్లు పోతున్నాయి చెర్రి, బండ్లను ఆడుకోవాలి కదా నేను కూడా. నీతోనే ముచ్చట పెట్టుకుంటుంటే కరెక్టే నాకు పొట్ట గడది. అంతే అంటావా? అంతే కరెక్ట్, నువ్వు అన్నది కూడా కరెక్టే, కానీ నీకు పొట్ట గడదు అనగా ఇలా మా పొట్టకు మాగలేవు. ఎప్పుడు లేమంటావు, ఎన్నడూ ఉన్నాయని అంటున్నావు నువ్వు. సాధారణ నీకు విషయం చెప్పాలి అట్లా. పొద్దున ఇలా అంటే పొద్దున చిన్న పని మీద బయలుదేరిన బయటకు, ఇలా చెప్పే గిట్టిను గడిగా ఈడు నాకు ఆయన ఇచ్చిండు, ఈడు ₹1 తెచ్చుకోలేడు, నేను తెచ్చుకోలే. చాలా దూరం పోయినాం, టిఫిన్ చేయలేము, చాయ్ తాగలేము, బండ్ల పిట్టలు కూడా అయిపోతాయి ఇప్పుడు పొంగ. ఇలా మస్తు లాంగ్ పోయినాం. లాంగ్ బాగా లాంగ్ పోయినామే ఎటో ఒక దిక్కు. ఇక లక్కీగా నిన్ను నీ ఇక్కడ చూసి బండి మలుపుకొని వచ్చి నీతో మాట్లాడదాం. నాకేమన్నా డబ్బులు ఇచ్చినావు అనుకో, నేను నీకు తర్వాత ఇస్తా. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావా సార్? నాకు తెలియదు కానీ కన్నా హెల్ప్ అఖిల. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావా? నీ దగ్గరనే బొచ్చే డబ్బులు ఉంటాయి, నువ్వు వీడియోస్ తీస్తావు, నీకు వీడియోస్ ద్వారా డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. పొద్దున్నే పర్సు మర్చిపోయినా మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. నాకు ఒకటి చెప్పు ఒకసారి. గింత తెలిసిన వాళ్ళతో గింత ఉంటుంది ముచ్చట. అంటే చెప్తే నమ్మరు బాధ. ఆ సిచ్యువేషన్ ఏంది అంటే నిజంగా చెప్తున్నా, నీ దగ్గర నేను అబద్ధం ఆడంతా నాకు ఏం లేదు, నిజంగా మర్చిపోయినా రూపాయలు. అరే నిజంగా అఖిల, అరే నా మాట గిటో ఇట్రా, నిజంగా జోక ఇట్రా ఒకసారి. నువ్వు అట్లా ఎందుకు పోతున్నావు చెప్పు. అంటే తెలిసిన వాళ్ళకి గిట్టిన ఆపదలు ఉంటాయి. కాపతని కాదబ్బా, నాకు బండ్లు పోతున్నాయి, నువ్వు ఎప్పుడు లేవంటావు. ఏ రోజు నన్ను ఇచ్చినావు ప్రేమ కొద్ది? సాధారణంగా అంటే మీరే అంటే బెగ్గింగ్ చేస్తారు, అడగద్దు, కాకపోతే అడుగుతున్నా. నా బాధ అర్థం చేసుకో, నా దగ్గర రూపాయి లేదు, నిజంగా చెప్తున్నా. టిఫిన్ కూడా నాకు ఆగలేదు తెలుసా. టిఫిన్ చేయలేము, టిఫిన్ చేయలేము, పెట్రోల్ లేదు, బండ్లే. ఇడు ఏరా అంటే ఈడేమో చక్కగా వచ్చిండు, నా దగ్గర నా ఫోన్ పేల పైసలు లేవు, ఏం లేవు. మీ దగ్గరనే వచ్చే డబ్బులు ఉంటాయి కానీ రాకేష్ దగ్గర లేవా? ఎట్లా మర్చిపోతారు పొద్దున్న పోయేటప్పుడు మీరు? అందరూ పడుతున్నా కూడా పడుతుల పైసలు కూడా తెలుసా నీకు? సరే ఉండే, ఓకే. ఇప్పుడు వేరే సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనంటే ఇక్కడ ఉన్నానుకో, ఒక నన్నంటే డబ్బులు అడిగినావు, వేరే వాళ్ళని తల్లి ఇస్తారా? ఇక వాళ్ళ మంచితనం అని అంటే వేరే వాళ్ళని ఎట్లా అడుగుతారు? నీకు ముక్కుదలే ముఖం తెలియని పరిచయం. కానీ నిజమే ఇది కూడా. అంటే సాధారణంగా ఎవరైనా అడిగితే హెల్ప్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు తెలుసు కాబట్టి అదే నువ్వు ఇచ్చిన చేయకుండా లెక్క అనుకోవచ్చు. కానీ వేరే వాళ్ళు అడిగా బుద్ధి కాక మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా చెప్తున్నాను, నువ్వు నమ్మపో, నిజంగా నాకు హెల్ప్ నిజం అఖిల, తెలిసిన లేక అడుగుతున్నాను అంతే. నీ దగ్గర లేవంటే నేను నమ్మను, కానీ ఇక నువ్వు పొద్దున వేయనని అంటున్నావు కదా, నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్నాను. ఇగో నాకు కూడా ఏం పోని కాలేదు, ఇవే వచ్చినాయి. ఇగో మాలాంటి వాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారని తెలుసుకోండి. అందరూ ఇట్లా ఉంటానని అనుకోవద్దు. సరే నువ్వు పొద్దున వేణుగా లేవన్నావు కాబట్టి అని నిజంగా లేవు. ఇగో 200 తీసుకొని టిఫిన్ చేయండి, పిట్టలు పోపించుకొని జాగ్రత్త ఇంటికి వెళ్ళండి. సరేనా? ఇంతేనా? నా దగ్గర కూడా లేవు. ఎన్ని ఉన్నాయి? ఇక 300 వస్తే నీకు 200 ఇచ్చిన, నేను 100 ఇంకో 50 సరిపోవు అఖిల. ఇంకో 50 వెళ్ళాలి, ఇంకో 50 అఖిల సరిపోవు. సరేనా? నీకు వచ్చి అల్లగుండి ఇక తీసుకో మొత్తం.
ఇవ్వండి మంచిగా ఉండి సరే ఇక ఇవ్వండి ఉంచుకోండి ఇక నేను ఎప్పుడన్నా వెళ్ళిపోతాను అంటే ఇప్పుడు నీ దగ్గర లేవు కదా నా దగ్గర లేకుండా నేను అక్కడ తీసుకొని నేను వెళ్ళిపోతాను వద్దు మీరు లాంగ్ పోయొచ్చు కదా మళ్ళీ మీరు పోతున్నారు కదా టిఫిన్ చేసి మంచిగా తిని మంచిగా ఉండి మా లాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారని గమనించండి చూడండి మంచిగా అద్దు ఉండని మీరు దూరం పోయేస్తున్నారు కదా మళ్ళీ దూరం పోవాలి కదా మొత్తం టిఫిన్ చేసి మంచిగా ఇంటికి వెళ్ళండి సరేనా ఇంటికి వెళ్తాం కానీ నీ దగ్గర లేవు నువ్వు బాసులు ఎట్లా ఇచ్చినావు అన్ని నేను పోతాను నాకేం కాదు పోతున్నావు అఖిల అయ్యో పోతున్నా మరి సరే బాయ్ ఆగు అఖిల నాకు అమౌంట్ ఏం వద్దు కానీ తీసుకో అసలు అట్లా ఎట్లా ఇచ్చినావు అసలు అడగంగానంటే నీ దగ్గర డబ్బులు లేవన్నావు కదా పొద్దున్న వెళ్ళి పర్సు మర్చిపోయినని చెప్పినావు కదా అందుకని లేవన్నప్పుడు నువ్వు నాకు తెలుసు కదా ఎవరైనా అవును తెలుసనే మేము వెళ్ళిపోయేస్తాము మేము ఎవరికైనా వెళ్ళిపోయేస్తాం ఇప్పుడు పెట్రోల్ లేదన్నావు కదా పెట్రోల్ పోయించుకొని ఇంటికి వెళ్ళు మంచిగా టిఫిన్ చేసి వెళ్ళండి ఇద్దరు వచ్చలు కదా అందుకని ఇచ్చిన అట్లేం లేదు నువ్వు హెల్ప్ చేస్తావో చేయవు అనుకున్నా కానీ రియల్గా చేసినావు నిజంగా హ్యాట్సాప్ చాలా గ్రేట్ నువ్వు ఇక ఇగో తీసుకో అద్దు ఉంచుకోండి కాబట్టి నువ్వు నీ దగ్గర ఉన్నాయో లేవో నువ్వు లేని పరిస్థితులు అడిగినావు కాబట్టి అని నేను ఇచ్చినాను అవి నీ దగ్గర పెట్టుకో మళ్ళీ నేను ఇక్కడ కలిసినప్పుడు నాకు ఇవ్వు కావాలని చేసిన ఇది అమౌంట్ ఉన్నాయి ఉంచుకో అంటున్నా కదా తీసుకో అంటే నువ్వు హెల్ప్ చేస్తావు చేయమనుకున్నా చేసినావు చాలా గ్రేట్ నువ్వు ఉంచుకోని తిరాకి సక్క ఇంటికి పోయి అద్దు నీ దగ్గర ఉండండి ఓకే ఓకే థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అరే నువ్వు పైసలు లేరు దీవెన పెడుతుంది పైసలు లేరా ఓకే బాయ్ సరే జాగ్రత్త మరి